సెలవు కాబట్టి రేపు యథావిధిగా 9 గంటలకు ప్రారంభమవుతుంది. నిన్నటి బీసీటీలో చక్కటి ఆదరణకి నోచుకున్నటువంటి బీసీటీకి పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగించుతూ వెళ్ళిపోవడం వల్ల మన సంపద విలువ పెరుగుతుంది, మన కాయిన్ విలువ పెరుగుతుంది. మీ దగ్గరున్న కాయిన్స్ తాలూకా విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తక్కువ కాయిన్స్ 2, 3, 1 ఉన్న కాయిన్స్ వాళ్ళకి మంచి మేలు జరిగేలా ఇది తయారవుతుంది. అలాగే కాయిన్స్ ఎక్కువగా కొనుక్కొని రేటు రాలేదు, అప్పుడు ఒక ఆయన నాకు రేటుకి అమ్మేశారు, నేను ఎక్కువ కాయిన్స్ కొనేసానని కొంతమంది నాతో మాట్లాడారు. కేరళ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, బెంగళూరు నుంచి, ఇలా చాలా చోట్ల నుంచి మాట్లాడారు. వాళ్ళందరికీ, ఇలా కాయిన్స్ కొనేసుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు కాయిన్స్ని కొనుక్కొని ఉంచుకున్నాను, నష్టపోయాననేటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి పార్టిసిపేషన్, మీరు ఇందులో పార్టిసిపేట్ చేయండి. అనేక మందిని పార్టిసిపేట్ చేయించండి. దాంట్లో ఆటోమేటిక్గా మీ కాయిన్ రేటు మీ అందుబాటులోకి వచ్చేస్తుంది, మీరు మళ్ళీ లాభాల్లోకి వస్తారు. ఇంకా ఆ తరహాలో కొనాల్సిన అవసరం లేదు, మనకు బీసీట్లో కొనుక్కోవచ్చు. ఇక రానున్న కాలంలో కాయిన్ రేటు పెరుగుతున్న కొద్దీ మీరందరూ లాభాలతో బయటపడతారు మీరంతా. అంతేగాని దాన్ని మళ్ళీ మీరు నేను ఎక్కువ రేటు కొనేసాను, నాకేం చెప్పారంటే నాకు ఎక్కువ రేటు కొనేసాం మేము, ఈరోజు కాయిన్ రేటు చూస్తే పడిపోయింది, ఏం చేయడం డాడీ, చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది అని సకల బాధలు చెప్పారు. వాళ్ళు చెప్తూ ఏం చెప్పారంటే, పలానా వ్యక్తి ఇంత రేటు వస్తుంది, అంత రేటు వస్తుంది నాకు చెప్పేసి నాకు అమ్మేశారు, ఇప్పుడు నేను అడిగితే ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అని అన్నారు. ఓకే, రేటు పెరుగుతుందని వాళ్ళు అమ్మారు, రేటు పెరుగుతుందని మీరు కొన్నారు, ఎవరిని తప్పట్టద్దు. ఆ రేటు పెరిగేలా మనం తయారైనటువంటి మన దాన్ని మీరు వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయించారు, పెరిగిపోతుంది. నేను చెప్పాను కదా, ఇది ఒక ప్రత్యేకమైన సిస్టమ్. ఇది మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఒక విషయం చెప్తాను వినండి. మనకి బ్రహ్మశముడు అని చెప్పేసి మునులతో ఉంటుంది, ఎడారి మొక్క. ఈ మధ్య కాలంలో కర్నూలు ఏరియాలో మునులు లేని బ్రహ్మజముడు అంటారు దాన్ని, నాగజముడు అంటారు దాన్ని, ఇలా రకరకాల పేర్లు పిలుస్తారు. అరచేతిలా ఉంటుంది, అది హస్తాలు వస్తూ ఉంటాయి అన్నమాట, చూసే ఉంటారు దాన్ని. దాని తాలూకు లక్షణం ఏంటంటే, మునులు లేని బ్రహ్మజముడు లేదా నాగజముడిని కర్నూలు జిల్లాలో వేస్తున్నారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం వేశారు. ఈ పశుగ్రాసం అంటే వాటిని తినడానికి వీలుగా ఉన్నదట, ముళ్ళు లేకపోవడం వల్ల అది వేస్తున్నారు. అయితే అందులో ముళ్ళు ఉంటుంది పెద్దది, ఆ ముళ్ళకి ఓ లక్షణం ఉంటుంది. మన ఈత పళ్ళు తింటాం కదా, ఆ ముళ్ళు ఉంటుంది, దీనికి ఒక లక్షణం ఉంటుంది. ఈ లక్షణం ఏంటంటే, వాటి తాలూకా ఆ ముళ్ళుకి కిందని చిన్న నూగు ఉంటుంది, కిందకి తిరోగమ్మ, అంటే పైకి ఉండదు, కిందకు ఉంటుంది. పైకి ఉన్నది ఏమవుతుందంటే, మనం ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వచ్చేస్తుంది, తీస్తే మనం మిగతా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇలా పెన్నేస్తో తీస్తే వచ్చేస్తాయి. కానీ ఈ ఈత ముళ్ళు కానీ ఈ నాగజేముడు కానీ గుచ్చుకుంటే మీరు తీయాలని ప్రయత్నించిన కొద్ది లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాటి ముళ్ళు రివర్స్లో ఉంటుంది. దాని గమ్యం, దాన్ని సూదుగా ఉన్నది తిన్నగా ఉంటే దానికి అభిముఖంగా, దానికి వ్యతిరేకంగా, దానికి అలాంటి సిస్టమ్ ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ బీసీటీ.
ముందుకు వెళ్ళే సిస్టమే కానీ వెనక్కి రాదు. గుర్తుపెట్టుకోండి. ఈ పైన చెట్లు అన్నమాట, ఇవి చూసే ఉంటారు మీరు. సిటీలో కూడా కొంతమంది చూసి ఉంటారు దీన్ని. ఇవన్నమాట. ఇలాంటి వెనక్కి రావు, అవి ముందుకు వెళ్తుంది. అలాంటి సిస్టంలో మన బీసీడీ తయారు చేయబడింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బీసీడీలో తయారు చేసింది మైనీడ్స్లోకి, బీసీడీలో తయారు చేయబడింది మైనీడ్స్లోకి వెళుతుంది. మైనీడ్స్లో ఆవిరైపోతుంది, బర్న్ అయిపోద్ది అక్కడ. మైనీడ్స్ అంటే దుకాణాల్లో, కిరాణా షాపుల్లో, ట్రావెల్స్లో కొనడం, అమ్మడం, ఎక్కడం, దిగడం ఒకటే కాదు, అనేక రకాల ప్రాజెక్టులు ఉంటాయి అందులో. అనేక రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు మన ఓటీటీ కానీ, లేకపోతే మన నెక్స్ట్ వచ్చేటువంటి బీవీహెచ్ కానీ, ఇలాంటి మనం 300 ప్రాజెక్టులు చెప్పుకున్నాం. అందులో అన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులోకి వస్తాయి అన్నమాట. ప్రతిదీ కూడా అందులోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాటన్నింటిలో మన కాయిన్ ఆవిరైపోతుంది, అంటే దానికి వాడబడుతుంది. దాంట్లోకి ఇది వాడబడుతుంది అన్నమాట మన కాయిన్. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో అవి వెనక్కి రావు. అలాంటి పరిస్థితుల్లో మన దాన్ని తయారు చేసాం. ప్రపంచంలోనే ఈ తరహా సిస్టమ్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది మనమే. కాబట్టి దీన్ని మరొకరు కొనసాగించాలన్నా సరే మళ్ళీ వాళ్ళకి అనంతమైనటువంటి పెద్ద కమ్యూనిటీ ఉండాలి. అది నడిపేవాడు క్రియేటర్ అయి ఉండాలి. అది నడిపేవాడు ఆ కసితో ఉండాలి. అందులో పనిచేసే వాళ్ళు కిబో కమ్యూనిటీ అయి ఉండాలి, లేకపోతే నడపలేదు. అంత కష్టం అన్నమాట. అలాంటి దాన్ని ఇప్పుడు మనం మన తాలూకు కాయిన్కి తీసుకొచ్చాం. కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడవసరం లేదు, అద్భుతమైన రేటుకి వెళ్తుంది. నా లక్ష్యం, నేను మళ్ళీ చెప్తున్నాను, నా లక్ష్యం ఏదో ఉందో ఆ లక్ష్యం చేరాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు చాలా ఆ రూట్ క్లియర్గా కనబడుతుంది. అద్భుతంగా మీ కాయిన్స్ ముందుకు వెళ్ళిపోతాయి. మీకు ఈరోజు ఆల్రెడీ యాక్టివేషన్స్ నైట్ ఇచ్చేసాను. మీ దగ్గర ఉన్న కాయిన్స్, కూపన్స్, కాయిన్స్తో తయారు చేసుకున్నటువంటి ఆ కూపన్స్ని, బీసీలో చేసుకున్న కూపన్స్ని మీ ఎంపీబీలోకి పంపించండి. ఎంపీబీలోకి పంపించేసరికి రెడ్ కలర్లో ఉంటాయి. ఆయా రెడ్ కలర్లో ఉన్న కూపన్ని మీరు ఎవరికైనా పంపిస్తే గ్రీన్లోకి వెళ్తాయి. మళ్ళీ మీ అకౌంట్లో పంపించుకోవచ్చు, లేదా ఇతరుల అకౌంట్లో పంపించవచ్చు. అవి గ్రీన్ కలర్లోకి వెళ్తాయి. అలా గ్రీన్ కలర్లోకి వెళ్ళి ఎవరి అకౌంట్లో ఉందో ఆ అకౌంట్ మాత్రమే యాక్సెప్టెన్సీ చేస్తుంది. అంటే మీ తాలూకా మైనీడ్స్ అకౌంట్ మీరు కొత్తగా క్రియేట్ చేసినా లేదా పాతదైనా సరే అది గ్రీన్ అవ్వాలంటే ఇక్కడ మాత్రమే అవుతుంది. అంటే అది ఉండాలి, అదిలాగా తీసుకోవద్దు. అది నేను మళ్ళీ దానికి వివరంగా ఇప్పుడు మళ్ళీ నేను దానికి ఇస్తాను. ముందుగా మీకు చెప్తున్నాను అనమాట. అందువల్ల అవి గ్రీన్ అయిపోతే ఇవాళ నైట్కే మీకు బీసీటీ ఎంపీసీ కనపడుతుంది. బీసీటీ క్యాష్ నైట్కే మీకు 12 లెవెల్స్కి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఏదైనా మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నారో అంతమందికి ఎవరైనా చేస్తే కనిపిస్తుంది. అది కూడా మీరు గ్రీన్ చేసుకుంటేనే కనిపిస్తుంది. ఏ రోజు గ్రీన్ చేసుకుంటే ఆ రోజు నుంచి మాత్రమే మీకు ఈ బీసీటీ ఎంపీసీ అంటారు దాన్ని. అంటే బీసీటీ కాయినే, బట్ ఎంపీసీలో వస్తుంది. దాన్ని మళ్ళీ ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి, దాన్ని క్యాష్ ఎలా చేసుకోవాలి, లేదా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను మళ్ళీ మరొకసారి చెప్తాను వివరంగాన. కాబట్టి ఇవాళ నైట్కి స్టార్ట్ అయిపోతే అవన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది
మీరు ఎంపీపీ రిఫరల్ తీసుకొని, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వినండి. మీరు ఎంపీపీ రిఫరల్ తీసుకొని మీరు ఎప్పుడైతే దాంట్లో ఉన్న కాలమ్స్ని కంప్లీట్ చేసి ఆ రిజిస్టర్ అయిపోయారో మీకు ఎంపీపీ రిఫరల్ వస్తుంది. ఆ రిఫరల్ని మీరు ఎవరికైనా వెంటనే పంపించవచ్చు. దాని యాక్టివేషన్కి ఏ కూపన్ వాడవసరం లేదు. ఫ్రీ యాక్టివేషన్ అన్నమాట. అది మీరు వెంటనే పంపించేసుకోవచ్చు. అలా పంపించిన దాన్ని వాళ్ళు రిజిస్టర్ అయితే వాళ్ళు మీ కంట్రోల్కి వచ్చేస్తారు. ఇప్పుడు దీంట్లోకి మీ తాలూకా కూపన్స్ని పంపించుకుంటే సరిపోద్ది. దాని ద్వారా వాడుకోవచ్చు. కాబట్టి ఇది ఫ్రీ యాక్టివేషన్లో ఇచ్చాను, దీన్ని గమనించండి. ఆ విధంగా మీరు చేసుకొని మీ తాలూకా మీ కిందని మీరు 3 లెవెల్లు సాధించాలన్నప్పుడు కింద వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇచ్చేయండి. ఇక మరొకటి, మీరు రిఫరల్ ఇవ్వడానికి మీ టీం అయి ఉండాల్సిన పని లేదు. గతం మాదిరిగానే లాస్ట్ టైం మనం ఎలాగైతే అప్పుడు ఎంపీపీని ఇచ్చామో అలాగనే మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఏ టీం వారికైనా ఇచ్చేయచ్చు. అసలు కిబోలో లేని వాళ్ళకైనా ఇచ్చేయచ్చు. మైనీడ్స్లో లేని వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఎలాగివ్వచ్చు? వాళ్ళు రీసెర్చ్ చేసి మైనీడ్స్లో వాళ్ళకి ఇచ్చేయచ్చు. కాబట్టి మీరు దాన్ని పెంచుకుంటే ఈ ఎంపీపీ గిఫ్ట్ల వల్ల మీకు క్యాషే కాదు, వేరొక అద్భుతమైన బెనిఫిట్ నేను రేపు మీకు వివరిస్తున్నాను. ఒక మంచి ఆఫరు, ఇన్కమ్ని మీరు గొప్పగా తీసుకెళ్లేటువంటి ఆఫర్ని రేపు అనౌన్స్ చేయబోతున్నాను మీకు. నేను గతంలో ఏదైతే కాయిన్ బ్యాగ్ ఒకటి వేసానప్పుడు, కాయిన్ బ్యాగ్, ఈసారి కాయిన్ సంపాదించుకున్నారు మీరు, అందులోంచి కొంచెం వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా క్యాష్ బ్యాగ్ మీకు వస్తుంది. అంటే మీరు క్యాష్ బ్యాగ్ తీసుకున్నట్టు అనమాట. ఇది ప్రతిరోజు మీ టీంను బట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరం లైఫ్ అంతా ఇన్కమ్ వచ్చేటువంటి విధానం ఇప్పుడు రేపు నేను మీకు ప్రకటిస్తాను. మైనీడ్స్లోనే ఇంకో ప్రాజెక్ట్ అన్నమాట, అది మీకు రేపు ప్రకటిస్తాను. అందులోకి ఒక మంచి ఆఫరు లేదా మంచి అవకాశం, మంచి టీం ఉన్న వాళ్ళు లేదా గొప్పగా చేసేవాళ్ళు, పెద్ద లీడర్స్ లేదా పెద్ద లీడర్ అవ్వాలనుకునే వాళ్ళు, పెద్దగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళకి ఆ వేదిక చాలా ఉపయోగపడుతుంది. అది రేపు నేను మీకు వివరిస్తాను. అయితే నిన్న ఎలా రిఫరల్ ఇవ్వాలి, దేంతో యాక్టివేట్ చేసుకుంటే ఎంపీసీ మళ్ళీ అప్పటిలాగా కూపన్ ప్యాక్ ఏమైనా ఇస్తారా, ఎన్నో డౌట్స్ ఉండిపోయారు. కూపన్ ప్యాక్స్ లేవు, ఫ్రీ యాక్టివేషన్. మీరు రిజిస్టర్ అయిపోతే మీ రిఫరల్ ఓపెన్ అయిపోద్ది. ఇది చెప్పాను కదా. ఇక నెక్స్ట్, మన కాయిన్ మీరు ఊహించిన ధరకు వెళ్ళబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కాయిన్ కిందకి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళ ప్రయత్నం విఫలం అవుతుంది. ధరని ఇంత ముందులా కింద పట్టిపోదాం, ఇంతకుముందు 100 రూపాయల నుంచి కాస్త ఏమైంది, 42 రూపాయల వరకు వచ్చేసింది. ఇంకా కిందకి వెళ్ళిపోద్దేమో అని భయపడి సీనియర్స్ చాలా మంది దాన్ని లాక్ చేయమన్నారు, చేసాము, తర్వాత తీసాము, ఇప్పుడు ఇది వచ్చింది. అయితే అలాగా కిందకి వెళ్ళే పరిస్థితులు రావు. ఒకవేళ ఎవరైనా ప్రయత్నిస్తే అవి కొనేసుకోండి అలా కిందకి వెళ్ళి. ఎందుకంటే ఇది కిందకి వెళ్దు. కంపెనీని ఎవరైనా డిస్కరేజ్ చేయాలనుకున్నా, కాయిన్ ఎదగడం ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా, ఈ కమ్యూనిటీ నాకు కావాలి, మళ్ళీ ఇందులో బిజీ అయిపోతారు, అవ్వకూడదు అని ఎవరైనా ఆలోచించినా, లేకపోతే నా పక్కోడి దగ్గర చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, లక్షల్లో కోట్లలో ఉన్నాయి, వేలల్లో లక్షల్లో ఉన్నాయని అనుకున్నా, వాళ్ళకి మంచి ధర రాకూడదు, నేను ఎలాగైనా తగ్గించాలనుకుంటే
వాళ్ళు కింద రేటుకి పెట్టే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలా రేటు పెడితే ఎన్ని పెట్టగలరు? ఒకటి పెట్టగలరు, 10 పెట్టగలరు, 100 పెట్టగలరు, 1,00,000 పెట్టగలరు అనుకుందాం. లేకపోతే ఎవరైనా పెద్దగా ఆల్రెడీ తీసుకొని అందరి నుంచి కలెక్ట్ చేసుకుని ఉంటే ఓ 2 లక్షలు 3 లక్షలు పెట్టగలరు. తర్వాత ఏంటి? ఇంకా వాళ్ళు పెట్టలేరు. వాళ్ళ కాయిన్స్ ఎలా ఎవరైనా కింద పెడితే టక్కని కొని పడేయండి. ఇంకా వాళ్ళు పెట్టలేరు. ఎందుకంటే నిన్ను నష్టపెట్టాలి అంటే, కిబోని నష్టపెట్టాలి అంటే, నీ కాయిన్ ధరను తీసేయాలంటే వాళ్ళు నష్టపోవాలి. నిన్న మీరు చూసారో లేదో మీరు చూసే ఉంటారు. ఏంటంటే ₹4.30కి ₹4.20కి ట్రేడ్ అవుతున్న సమయంలో, ఒక దశలో ₹4కి ట్రేడ్ అవుతున్న సమయంలో ఒక ₹1.50 పెట్టారు. అలాగే 4.20 4.30కి ట్రేడ్ అవుతున్న సమయం, 4.20 4.10 ట్రేడ్ అవుతున్న సమయంలో ఒకరు ₹2 పెట్టారు. ఒక 300 కాయిన్స్ ఎన్నో పెట్టారు. అలాగే 4.30 4.40 ట్రేడ్ అవుతున్న టైంలో ఒకరు ₹3 పెట్టారు. ₹3కి. ఇక్కడ ఒక విషయం గమనించండి. అవి వెంటనే కొనేసారనుకోండి, ఒక విషయం గమనించండి. ₹4 ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు ₹3.90కి పెట్టాలి. మరి ₹2.50కి ఎందుకు పెట్టారు? 4.10కి వెళ్తున్నప్పుడు ₹4 పెట్టాలి. మరి ₹2కి ఎందుకు పెట్టారు? 4.30కి వెళ్తున్నప్పుడు 4.20కి పెట్టాలి. మరి ₹3కి ఎందుకు పెట్టారంటే, అక్కడ ₹4 పెట్టుకుని వెళ్ళిపోద్ది, కానీ ₹2 నష్టపోయి పెట్టారు. ఎందుకంటే మన కంపెనీలో తిరోగమనం ఉండదు, రేటు కిందకి చూడలేరు అని నేను ఏదైతే ప్రకటించానో దాన్ని వ్యతిరేకిస్తూ బలవంతాన్ని పాపం 300 కాయిన్స్ అనుకుంటున్న సుమారుగా ₹2 పెట్టారు. అంటే ఎంత? ₹2.10 నష్టాన్ని పెట్టారు. అంటే ₹600కి పైబడి నష్టాన్ని పెట్టారు. ఎన్నాళ్ళు పెట్టగలరు? ఒకరిని పాడు చేయాలంటే మనం నష్టపోవాలి, అది గమనించాలా. కాబట్టి అలాంటి ప్రయత్నం ఎవ్వరూ మన కమ్యూనిటీలో చేయకూడదు. అవసరం లేదు. దాన్ని అది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోద్ది. ఎవరు దాన్ని ఆపేది కాదు, వెళ్ళిపోద్ది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి, మీరే నష్టపోతారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మీరు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ ధరను మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలంటే మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే మీ ధర పెరుగుతుంది. బీసీటీలో కానీ మైనారిటీస్లో కానీ పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా బీసీటీలో అమ్మలేరు. ఈసారి నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మన సామ్రాజ్యం బాగుపడాలంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళని ఖచ్చితంగా మనం అడ్డగించాలి, లేదా వాళ్ళని శిక్షించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మనం ఆ నష్టాన్ని మిగిలిన ప్రజలందరూ అనుభవించాలి. కాబట్టి చట్టాలు, ఈ రక్షక భటులు ఇవన్నీ వస్తుంటాయి. అలాగే ఇందులో కూడా ఎవరైతే మైనారిటీస్లో పాల్గొరో, ఎవరైతే బీసీలో పాల్గొరో వాళ్ళు కిబోలో కాయిన్ అమ్ముకోవడానికి వీలు ఉండదు. మీకు నచ్చలేదు, సరెండర్ పెట్టుకోండి, నేను ఇస్తాను. చెప్పాను కదా, మాట కట్టుబడి ఉంటాను. మీ డబ్బులు మీరు పట్టుకుపోండి, మా కాయిన్స్ మాకు ఇచ్చేయండి. అలా రిటర్న్ వచ్చిన కాయిన్స్ని కంపెనీ డెవలప్మెంట్ కోసం వాడుకుంటాం, ఏం పర్లేదు. కాబట్టి అందరూ పాల్గొవాలి. ఎందుకంటే మన పొలాలు, మన పంటలు, మన రాబడి మనం చేసుకోవాలి, మన దిగుబడి మనమే తీయాలి. ఎవరో పండిస్తే
నేను అందులో దిగుబడి నేను తీసుకుంటాను, ఆ గింజలు లేదా కాయలు లేదా పళ్ళు నేను కోసుకుంటానంటే కుదరదు. పార్టిసిపేట్ చేయి. నీ దగ్గర లక్షల కాయిన్స్ ఉన్నప్పుడు, కోట్ల కాయిన్స్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? వేల కాయిన్స్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? కాయిన్ తీసుకుని వెళ్ళిపోతావా? నేను ఫ్రీగా ఇచ్చింది, మీరు కొని కాదు. ఎందుకు మరి మిగతా ఎక్స్చేంజ్లో నాయే కదా, నేనేం చేయను కదా అంటే అవదు. ఇక్కడ ఫ్రీ కాయిన్ వచ్చింది. మీరు కొనుక్కున్న కాయిన్స్ మీ ఇష్టం. ఇప్పుడు ఏదైనా ఉన్నాయి, మీరు అమ్మేసుకోండి. మీరు అమ్ముకోమని ఇచ్చాను, అవి దాటిపోతే ఆగిపోద్ది. మీ తాలూకు లెక్క నాకు తెలుసు కదా. మీరు ఎన్ని కాయిన్స్ అమ్మారు, మీరు కొనుక్కుని ఎన్ని, నా దగ్గర అన్ని అకౌంటబిలిటీ కదా. కాబట్టి మీరు 500 కాయిన్స్ కొనుక్కున్నారు, 500 కంటే ఎక్కువ అమ్మేశారు, ఆగిపోద్ది. మీరు ఇంకా అమ్మలేరు. మీరు 3 కాయిన్స్ కొన్నారు, 3 కంటే ఎక్కువ అమ్మలేరు. మీరు మైనస్ రండి. మైనస్లోకి వస్తే మీకు ఉపయోగం ఉంటుంది. ఎందుకది అందరికీ పనికి వస్తుంది. మీరు 3 కాయిన్స్ ఇలా 12 రూపాయలకి అమ్మడం కంటే నేను మీ 3 కాయిన్స్కి నేను అంటే ఇప్పుడు నేను ప్లాన్లో రేపు మీ దగ్గరికి వస్తున్నాను. ఆ ప్లాన్ ప్రకారం 500 రూపాయలకి అతి వేగంగా వచ్చే విధానం తీసుకొస్తున్నాను. కాయిన్ రేటు 500 తెచ్చేసి దానికి తక్కువ కాల పరిమితిలోనే రావడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. కాబట్టి ఆ రేటుకి నేను పెంచవసరం లేదు. నేను 500 రూపాయలు రేటు పెడితే కొనిరు, 100 రూపాయలకి లాక్ చేశాను. కొనిసారా? 100 రూపాయలకి లాక్ చేశాను, కొన్నారా? అందరూను కొనలేదు. కొంతకాలం కొని ఆగిపోయింది. లక్షల కాయిన్స్ అక్కడ పెరిగిపోయినాయి, కానీ కొనేవాడు ఎవడు లేడు. డాడీ అందులో లక్షలు ఉండిపోయి ఎవడు కొనలేదు అని అడిగారు. ఎందుకు? నేను రేటు పెడితే ఎవడో కొండవు. కాయిన్ రేట్ని మీరే నిర్ణయించుకున్నప్పుడే అది ఉండకుండా మిగలకుండా వెళ్ళిపోద్ది. అక్కడ బ్యాలెన్స్ ఉండవు మీకు. అలా మీరే ధరను నిర్ణయించుకున్నా చేశాను. 10, 20, 50, 100, 2, 3, 500 దాటిపోద్ది. నా తాలూకా ప్లాన్ ఏంటంటే ఇందులో 1000 రూపాయలు మన కాయిన్ దాటే వరకు నేను ప్లాన్ చేసి పరిగెడిస్తే అక్కడి నుంచి మనం ఎవ్వరం చేయకుండా వెళ్ళిపోతుంది. ఇంకా దానికి మన ఎవరు ఆధారం అవసరం లేదు. ఇంకా దానికి అదే అన్నీ సర్వశక్తి సంపన్నురాలుగా మన కాయిన్ రెడీ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి మీరు నేను ఎవరు దానికి తోడు అవసరం లేదు. మనల్నే తోడు వెంట పెట్టుకొని వెనకాల తీసుకుపోద్ది. అంతే, లాక్కెళ్ళిపోద్ది, ఈడ్చుకెళ్ళిపోద్ది, పిక్కెళ్ళిపోద్ది, తోసుకెళ్ళిపోద్ది, కుమ్ముకెళ్ళిపోద్ది, మనల్ని వెంట పట్టుకుపోద్ది. అంతవరకు వెళ్ళాలంటే మీరు నేను మనందరమే కష్టపడి ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలి, కల్టివేషన్ చేయాలి. కల్టివేషన్ అంటే కలిసి పని చేయాలి, అందులో నిరంతరం కష్టపడాలి. అలా కష్టపడితే నీ కాయిన్ గొప్ప కాయిన్ అయిపోద్ది. రేపు ఒక ఆఫర్ పెట్టబోతున్నాను, ఆ ఆఫర్కి రండి. మీకు కాయిన్స్ అప్పుడు పండాయి, డబ్బులు ఇప్పుడు పండుతాయి. కాయిన్స్ అప్పుడు పండాయి, డబ్బులు ఇప్పుడు పండుతాయి. కాయిన్స్ కిబులు పండాయి, మైనిట్స్లో డబ్బులు పండుతాయి. నేను చూపిస్తాను దానికి రండి. నేను చెప్పిన సూత్రాల్ని దాటి ఎవరు ప్రవర్తించకుండా దాన్ని పాటించండి. నేను చెప్పిన సూత్రాలను దాటి వెళ్ళిపోయి ఇలాగ అవ్వలేదు అలాగ అవ్వలేదు అనుకోకూడదు. అలా అనుకోకుండా ఉండాలనే నేను ఇప్పుడు ఈ గ్రూపులు పెట్టాను. ఎందుకంటే చివరికి చేరట్లేదు, అందుకోసమే నేను ఈ గ్రూపులు పెట్టాను. దానికి ఇంకా మంచి మార్గాలు మళ్ళీ వస్తాయి, ఎంచుకుందాం. కాబట్టి కాయిన్ రేట్ని పెంచుకునే మార్గాలు, అదే టైంలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు, అదే టైంలో మనం పని కల్పించుకునే మార్గాల్ని ఇప్పుడు మీ ముందుకు ప్రవేశపెడుతున్నాను. కాబట్టి వాటిలన్నింటికి మీరందరూ కలిసి వస్తే వెళ్తున్నాం.